హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మనమున్న లొకేషన్ వచ్చేసి, మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ పాయింట్ ఏదైతే ఉందో, మనకి ఎగ్జిట్ నెంబర్ 13, వండర్లా ఎగ్జిట్ నెంబర్ 13 దాటిన తర్వాత బొంగళూరు జంక్షన్కి మధ్యలో మనకి నారాయణ జూనియర్ కాలేజ్ ఆదిబట్ల వెళ్ళేటువంటి రోడ్డు ఉంటుందండి. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఓఆర్ఆర్ బయట మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో టువర్డ్స్ కొంగరకలాన్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో మీరు చూస్తున్నది వచ్చేసి మనకి శ్లోక ఫంక్షన్ హాల్ అండి, అది పిఎస్ఆర్ శ్లోక ఫంక్షన్ హాల్ అది. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇప్పుడు ఆ వెహికల్ వెళ్తుంది కదా, ఈ రోడ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి అవుటర్ రింగ్ రోడ్ అయితే ఉంటుందండి. ఇటు లెఫ్ట్ సైడ్కి చూసుకుంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే కొంగర్కలాన్ విలేజ్ ఉంటుంది. సో 24/7 మ్యాన్ మూమెంట్ ఉండేటువంటి ఏరియా అండి ఇది. సో మీకు ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్ చూస్తున్నారు, ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది. సో ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఈ టోటల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇదంతా కూడా కంప్లీట్గా 17 ఎకర్స్ అండి ఈ ప్రాజెక్టు. 17 ఎకర్స్ ఈ ప్రాజెక్టు ఉంది. 2015లో దీనికి ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చిందండి. సో ఇందుట్లో ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా ఇచ్చారండి వీళ్ళు. ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో మనకి ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా అయిపోయి రెడీ టు లివింగ్ అండి. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ కూడా ఇందులో లివింగ్ ఉంటున్నారు ప్రాజెక్ట్లో. సో చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్లో ఇది వచ్చేసి ఆల్రెడీ లివింగ్ ఉంటున్నటువంటి హౌస్ అండి. సో మనకి కాఫీ కలర్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి క్లబ్ హౌస్ అండి. ఇందులో మనకి క్లబ్ హౌస్ ఇచ్చారు, స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు, ఎస్టీపీ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి టెన్నిస్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు కూడా వీళ్ళు ఇచ్చారు, అది కూడా మనం వీడియోలో చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి కంట్రీ సైడ్ మెడోస్ అని చెప్పేసి సువర్ణ భూమి వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది. సో బ్యాక్ టు దిస్ ప్రాజెక్ట్. సో ఇది వచ్చేసి 17 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. చాలా నీట్గా, చాలా మెయింటెనెన్స్ చాలా బాగుందండి. సో ప్రతి బ్లాక్కి కూడా ఒక పవర్ యూనిట్ ఇచ్చారు, డ్రైనేజెస్ ఇచ్చారు, మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అండి. ప్రతి ప్లాట్కి కూడా మనకి బేస్మెంట్ ఇచ్చారండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ప్రతి ప్లాట్కి కూడా ఒక బేస్మెంట్ ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కూడా వస్తాయండి. సో ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి, ఇదంతా కూడా పార్క్ లొకేషన్. ఈ 17.5 ఎకర్స్ ప్రాజెక్ట్ని మోడీ బిల్డర్స్ వాళ్ళు అయితే డెవలప్మెంట్ చేశారు, ల్యాండ్ లార్డ్స్ వాళ్ళే అండి. సో వాళ్ళ నుంచి ఇప్పుడు కస్టమర్ కొనుక్కున్నాడు, తర్వాత అతని నుంచి ఇప్పుడు ఈ ప్లాట్స్ అనేది రీసేల్కి ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ గ్రీన్ విల్లే ప్రాజెక్ట్లో ఎవరన్నా ప్లాట్స్ రీసేల్ చేయాలని ఉండి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక దయచేసి మాకు డిస్క్రిప్షన్లో కానీ, లేదా మీకు డిస్ప్లే మీద కానీ కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్, మీ ప్లాట్ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము కూడా ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క ప్రాజెక్టే కాదండి, ఈ లొకేషన్లో మన దగ్గర భాష్యం ప్రాజెక్ట్స్లో రీసేల్స్ ఉన్నాయి. అదర్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్లో కూడా మన దగ్గర అయితే రీసేల్స్ ఉన్నాయి, విత్ ఇంక్లూడింగ్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అన్నీ ఉన్నాయండి. ఇందులో మనకు ప్రస్తుతం వచ్చినటువంటి ప్లాట్ అయితే 400 స్క్వేర్ యార్డ్స్ వచ్చాయండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు. ఎవరైనా కూడా మీకు హెచ్ఎండిఏలో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ ఉండి మీకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోగలిగే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు చుట్టుపక్కల కనపడే స్కూల్స్, కాలేజెస్, హౌజెస్ అన్నీ కూడా కొంగరకలాన్లో అండి. ఇది మొత్తం కూడా కొంగరకలాన్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో దట్టు ఇది కంప్లీట్గా కొంత రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది, కొంత మల్టీపర్పస్ జోన్లో ఉంటుందండి. సో మల్టీపర్పస్ ఆల్సో ఈక్వల్ టు రెసిడెన్షియల్ జోన్, R1 ఆల్సో రెసిడెన్షియల్ జోన్ అండి. సో మీరు మల్టీపర్పస్ అండ్ రెసిడెన్షియల్ జోన్ రెండిట్లో ఇది క్లబ్ అయి ఉంటుందండి ఈ సర్వే నెంబర్స్. సో చూస్తున్నారు కదా, ప్రాజెక్ట్ మొత్తం కూడా సీసీ రోడ్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి వీళ్ళు. డెవలప్మెంట్ చేసడం అయితే సీసీ రోడ్స్తో డెవలప్మెంట్ చేశారు. సో మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి కొంగరకలాన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మనకి టాటా ఏరోస్పేస్ ఆదిబట్ల ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ 1 కిలోమీటర్ ఉంటుంది. మనకి TCS ఆదిబట్ల 5 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి బొంగళూరు జంక్షన్ కూడా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత మనకి శ్లోక ఫంక్షన్ హాల్ బిసైడే ఉంటుంది. దాంతోపాటు మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ కూడా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మనకి దాంతోపాటు తుక్కుగూడ టౌన్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎగ్జాక్ట్గా 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. నేను మీకు డిస్టెన్స్ కూడా క్లియర్గా నేను క్యాలిక్యులేషన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. మీరు కావాలి అంటే సైట్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు కిలోమీటర్స్ అయితే మీరు కౌంట్ చేసుకోవచ్చు. కానీ
ఔటర్ రింగ్ రోడ్డుకి వెరీ నియర్ బై హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ వచ్చినటువంటి ఈ ప్రాజెక్టులో రెడీ టు కన్స్ట్రక్షన్కి అయితే 100% వర్కౌట్ అవుతుందండి ఈ ప్రాజెక్టు. సో ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది, పార్క్స్ ఉన్నాయి, క్లబ్ హౌసెస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, మీకు ఎదురుగా కనబడే క్లబ్ హౌస్ ఉంది, టెన్నిస్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. యాజ్ పర్ లేఅవుట్ ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇచ్చారండి. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది, మనకి ఎంట్రన్స్లోనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. సో ప్రాపర్టీ పరంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకి ఇది వచ్చేసి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్. ఎవరికైనా కూడా కొంగరకలాన్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్లాట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదే అండి. ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా ప్రతి క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గే విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే లేదు, చాలా బాగుంటుందండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.